నాగబాబు అయితే ఆయనకి సంబంధించి ఆస్తుల వివరాలు చూసుకుంటే కనీసం ఆయన దగ్గర ఒక 100 కోట్లు అంతా కూడా ఏమీ ఆస్తి ఉండదు. చాలా అంటే చాలా సాదా సీదాగా ఆయనైతే లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ప్రజెంట్ చెప్పాలంటే ఒక రెంటెడ్ హౌస్లో ఆయన ఉండడం జరుగుతుంది. కానీ ఒకానొక సందర్భంలో చిరంజీవి దగ్గర, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ దగ్గర ఎన్నో లక్షల అప్పు చేశారంట. అదేవిధంగా వాళ్ళ భార్య దగ్గర కూడా ఎన్నో బంగారం కూడా ఎక్కువ లేదని తెలుస్తుంది. అసలు మరి ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండి ఇంత తక్కువ ఎలా ఉంచుకోగలిగారు? సో ఖచ్చితంగా అంటే ఎవరి దగ్గర ఎంత ఉంటుంది, ఎవరు ఎట్లా ఖర్చు పెడతారనేది మనం క్యాలిక్యులేషన్ చేయలేం. కానీ సో నాగబాబు గారు అయితే ఎక్కువ ఆర్భాటాలకు పోవడం కానీ అట్లాంటివి ఏమీ చేయరు. ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సులు వేయడం కానీ నార్మల్గా ఎట్లా ఉండాలో, ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉండాలో అదే విధంగా ఉంటారు. ఒక స్టార్ అన్న తలపొగరు కానీ, ఒక చిరంజీవి గారు తమ్ముడు అన్న ఇది కానీ ఎక్కడ ఫస్ట్ నుంచి కూడా ఆయన చూపించరు. సాధారణంగానే ఉంటారనమాట, ఒక నార్మల్ వ్యక్తులనే ఉంటారు. సో మరి అంత సింపుల్సిటీగా ఉండే మనిషి ఆయనకు ఉంది కూడా ఒక బెంజ్ కారు కొనుక్కున్నారనమాట. అది కార్లు అనేవి, ఇల్లు అనేవి మినిమం డ్రీమ్స్ అనమాట ఎవరికన్నా. సో మరి వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని చిరంజీవి గారు మార్చారని చెప్పాలి. ఆయన ఎంతో కష్టపడి ఒక్కరిని ఒక్కొక్క మెట్టెక్కిచ్చారని చెప్పాలి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా. సో మరి అయితే నాగబాబు గారు కొన్ని పరిస్థితుల దృష్ట్యా అటు చిరంజీవి గారి దగ్గర 10 లక్షలు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర 10 లక్షలు తీసుకున్నారని తెలుస్తుంది. అవి కూడా ఎందుకంటే అవి అప్పుగా కాదు కానీ చేతి బదులు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక టైంలో స్టాలిన్ టైంలో ఆయన ప్రొడక్షన్ చేశారు. సో ఒక్కొక్కరికి ఎవరికైనా క్యాష్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు గబుక్కున ఆయన అకౌంట్లో ఉండకపోవడం కానీ, అట్లా ఆయన దగ్గర చేతిలో లేకపోవడం కానీ, అప్పుడు చిరంజీవి గారి దగ్గర తీసుకుని అవి అటు రొటేట్ చేయడం కానీ అట్లా చేసుకుంటూ. సో మరి ఆరెంజ్లో కూడా ఆయన చరణ్ గారికి బ్యాలెన్స్ ఉందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. సో మూవీ అయితే లాస్ వచ్చింది కానీ అది అనుకుని ఎవరు కూడా ముందు ఎక్స్పెక్ట్ చేయరు కదా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అని చెప్పి. సో మరి ఆయనకి ఆరెంజ్ సినిమా పైన అయితే రిలీజ్లు 2 సార్లు రిలీజ్ పైన ఫుల్గా డబ్బులు వచ్చినాయి అనుకోవచ్చు. ఇంకా అప్పుడు ఎంత లాస్ అయ్యారో దానికి డబుల్ మార్జిన్లో వచ్చినాయి చెప్పాలంటే రిలీజ్ తర్వాత. సో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేన పార్టీ కోసం ఆయన కూడా తిరుగుతూ స్టేట్ మొత్తం కూడా ఆయన హెల్ప్ చేస్తూ తిరుగుతున్నారు కాబట్టి ఆ క్రమంలో ఎవరికో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్ని అటు పవన్ కళ్యాణ్ ద్వారా చేయించుకుని, సో అవి జనాలు మరి ఎందుకంటే అవి అప్పు కిందే వస్తాయి. ఎందుకంటే ఒకళ్ళు మనకి ఇచ్చారన్నప్పుడు అది అఫిడవిట్లో వస్తే అప్పు కిందే వస్తుంది అనమాట, ఊరికే చేతి బదులు ఇచ్చినట్టు కాదు. ఒకవేళ వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా కూడా నాగబాబు గారి దగ్గర తిరిగి వెనక్కి తీసుకోరు, అన్నయ్య అయినా తమ్ముడైనా కానీ. ఎందుకంటే మరి వాళ్ళ అన్న తమ్ముడు చిన్న ఏమో అంటే ఇది మనకి పెద్ద అమౌంట్ అని వాళ్ళకి ఆల్రెడీ సామాన్యులకి ఫ్యాన్స్ గారికి పెద్ద అమౌంట్. కానీ అటు చిరంజీవి గారి దృష్టిలో అది ఒక చిన్న తమ్ముడికే కదా ఇచ్చాను, జేబులో ఒక పాకెట్ మనీ ఇచ్చాను అనుకుంటారు. అటు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పకర్లేదు. అసలు ఆయన డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయో, ఎంత ఇస్తున్నాడో, ఎంత పోగొట్టుకుంటున్నాడు కూడా ఆయన తెలియని విధంగా రాజకీయాల్లోకి వచ్చాక అంత పోగొట్టుకుంటున్నారు అనమాట. సో మరి సినిమాలు కూడా చేసేది అందుకే ఎవరికన్నా తన చేతి ద్వారా సాయం చేద్దాం అనే విధంగా వచ్చే రెమ్యునేషన్ అంటే వాడుతూ ఉంటారు అనమాట. సో మరి రాజకీయంగా ఆయన కాస్త పైకెళ్ళాలని అభిమానులు ఎప్పుడూ కోరుకుంటారు. మరి ఇటు నాగబాబు గారు కూడా ఇప్పుడు లేటెస్ట్గా రాజకీయంగా మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కూడా సక్సెస్ వచ్చి ఒక మెట్టు ఎక్కి ఆయన కూడా కావాల్సినంత సంపాదించుకుని రేపు వాళ్ళ పిల్లలకి అటు వరుణ్ తేజ్ గారికి, నిహారిక గారికి ఇస్తారు కాబట్టి సో మరి నాగబాబు గారు కూడా ఇప్పుడు సంపాదించి చేసుకునేది ఏముంటుందని ఆయన లైట్ తీసుకుంటారు. కానీ మరి పిల్లలకి అనేది భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది ఎంత సంపాదించినా కూడా. సో మరి అప్పుగా తీరుస్తారా లేదంటే తమ్ముళ్ళు అన్నయ్య కదా అని తమ్ముడే కదా అని వాళ్ళు వదిలేస్తారా చూద్దాం.